Cell Health, reboot your body, omega-3 oil extracted from algae, strong heart, sharp mind, healthier you. నమస్కారం అండి, నేను డాక్టర్ శ్రీజ గురాల, యూరోగైనకాలజిస్ట్ని. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మెనోపాజ్ అనే ఒక టాపిక్ గురించి. మెనోపాజ్ అంటే ఏంటి? ఆడవారికి 12 నెలల వరకు పీరియడ్ ఒకవేళ రాకపోతే దీన్ని మెనోపాజ్ అంటారు. మరి మెనోపాజ్ అనేది 12 నెలలు రాకపోవడం వల్లనేనా అంటే కాదండి. దీనిలో పెరిమెనోపాజ్ అనే ఒక సిమ్టమ్ కూడా ఉంటుంది. అది ఒక ఫుల్ ఏజ్ గ్రూప్ కిందకి వస్తుంది అనమాట. 45 ఏళ్ల నుంచి 50 సంవత్సరాల వరకు ఆడవాళ్ళని ఈ ఏజ్ ఇందులో వేయచ్చు. దీన్ని పెరిమెనోపాజ్ అంటాం. అంటే మెనోపాజ్ వల్ల వచ్చే లక్షణాలన్నీ ముందు నుంచి తెలుస్తూ ఉంటాయన్నమాట. మరి ఆ లక్షణాలు ఏంటి, మనం వాటిని ఎలా తెలుసుకోవచ్చు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే హాట్ ఫ్లాషెస్ అండి. హాట్ ఫ్లాషెస్ ఎప్పుడు వస్తుంటాయంటే వాళ్ళకి ఇట్లా వేడిగా బాడీలోంచి ఆ ఫీలింగ్ రావడము, ఎంత ఫ్యాన్ ఉన్నా ఏసీ ఉన్నా కూడా వాళ్ళకి ఇంకా ఉక్కపోత కలగడము, అలాగే లాస్ ఆఫ్ లిబిడో అని అంటే కలవాలనిపించకపోవడం. సో ఇది చాలా కామన్గా చూస్తుంటాము, బట్ ఇది కంప్లైంట్ లాగా అయితే ఎవరూ చెప్పరు. బట్ ఇది మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అదొక మెనోపాజ్ లక్షణం అని గుర్తించండి. వెజనల్ డ్రైనెస్ అంటే కిందంతా పొడిబారినట్టు అయిపోవడము, మంట కలగడము, ఇవి కూడా వన్ ఆఫ్ ద మెనోపాజల్ సిమ్టమ్సే. హెయిర్ లాస్ జరగడం కూడా ఉంటుంది. మూడ్ స్వింగ్స్ కూడా చాలా ఉంటాయండి. సో మూడ్ స్వింగ్స్ అంటే మనకు తెలియడం కంటే మన ఇంట్లో ఉండే వాళ్ళకే ఎక్కువ తెలుస్తాయి. మీరు చిన్న వాటికి చిరాకు పడడం కూడా నార్మలే. నిద్ర పట్టకపోవడం కూడా జరుగుతుంది. అలాగే బోన్ పెయిన్స్ కానివ్వండి, వీక్నెస్ కానీ, ఇవన్నీ కూడా మెనోపాజ్ లక్షణాలే. సో మెనోపాజ్లో 6 నెలలు ఆగిపోతే దీన్ని మెనోపాజ్ అనొచ్చా? అనలేమండి. ఒకవేళ 6 నెలలే మీకు పీరియడ్ ఆగిపోయింది, మళ్ళీ పీరియడ్ వచ్చిందంటే మాత్రం ఇది మెనోపాజ్ కాదు. ఖచ్చితంగా 12 months ఆగిపోవాలి. సో ఈ లోపల కానీ మీకు బ్లీడింగ్ వచ్చింది అని అంటే అదొక రెగ్యులర్ సైకిల్ అని గుర్తించండి. ఒకవేళ 12 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు బ్లీడింగ్ అవుతుందంటే మాత్రం 100% మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలవాల్సిందే. అది పొర మందం అవ్వడం వల్ల అయి ఉండొచ్చు, ఏదైనా హార్మోన్ లోపం వల్ల అయి ఉండొచ్చు, లేదా పొడిబారిన చర్మం బ్రేక్ అవ్వడం వల్ల కూడా అయి ఉండొచ్చు. చిన్న పాలిప్స్ అనేటివి కూడా ఉంటాయండి. ఈ మెనోపాజ్ తర్వాత కొంతమందికి కనిపిస్తాయి. పాలిప్ ఒక్కటి తీసేస్తే సరిపోతుంది. ఇది క్యాన్సర్ లక్షణమేం కాదు, కానీ దీన్ని మనం బయోప్సీకి పంపించి ఇది పాలిపే కనుకైతే తర్వాత మళ్ళీ ఏం చేయమన్నమాట. కొంతమందికి ఫైబ్రాయిడ్స్ కూడా ఉంటాయి. సో ఆ ఫైబ్రాయిడ్స్ వల్ల కూడా అప్పుడప్పుడు పెయిన్ రావడం లాంటివి జరుగుతుంది. అలాంటిదా కాదా అని రూల్ అవుట్ చేయడానికి మాత్రం మీరు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక స్కానింగ్ అయితే తీయించుకోవాలి. సో ఇలాంటి చిన్నవి జాగ్రత్తలు తీసుకుంటే మెనోపాజ్ తర్వాత అయినా వచ్చే ప్రాబ్లమ్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు. సో యూజువల్గా మనం చూసేది ఏంటి అంటే ఈ మహిళలు ఇవన్నిటిని సైలెంట్గా ఎదుర్కొంటూ ఉంటారు, ఎవరికీ చెప్పుకోలేరు, ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పరు, అండ్ ఇది వయసులో ఒక భాగంగా ఫీల్ అవుతూ ఉంటారు. చిన్న చేంజెస్ మెనోపాజ్లో ఏవైతే వస్తాయో అవి యూజువల్గా ఏ ప్రాబ్లం క్రియేట్ చేయవండి. బట్ ఇది ప్రాబ్లం క్రియేట్ చేసేంత సిచ్యువేషన్ వస్తుంది అని అంటే మీకు హెల్ప్ అవసరం అని గుర్తించండి. మీరు ఎవరో ఒకళ్ళకి చెప్పుకోవాలి. ఐదర్ అది ఇంట్లో పిల్లలు కావచ్చు, లేదా ఒక డాక్టర్ కావచ్చు. మీరు నిజంగా ఒక డాక్టర్ని కలవగలరు అనుకుంటే మాత్రం దయచేసి వెళ్ళి కలవండి. మీ ప్రాబ్లం ఏంటో వాళ్ళకి చెప్పండి. డాక్టర్స్ దగ్గర సిగ్గుపడకండి. ఎందుకనంటే వాళ్ళు రోజు డే ఇన్ డే అవుట్, అంటే రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మేము చేసే పని ఇదే. మేము మిమ్మల్ని అర్థం చేసుకోగలుగుతాం. మీరు ఏ ప్రాబ్లంలో ఉన్నారనేది ఖచ్చితంగా మీరు చెప్తేనే మాకు అర్థమవుతుంది. కొంతమందికి ఇష్యూ ఉన్నా కూడా వాళ్ళకి అది ప్రాబ్లం లాగా కనిపించదు, అండ్ అది దానికోసం ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. బట్ కొంతమందికి చిన్నదైనా కూడా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ మాత్రం మీకుంటే గనక ఖచ్చితంగా మీ యూరోగైనకాలజిస్ట్ని కలవండి. సో మెనోపాజ్ తర్వాత మనం ఏం చేయొచ్చు అని అంటే, ఒకటి డైట్ అండి. డైట్లో ఎక్కువ కాల్షియం ఉండేలా చూసుకోండి, ఐరన్ రిచ్ ఫుడ్స్ తినేలా చూసుకోండి, అలాగే మంచి పోషకాహారం అంటే ప్రోటీన్ ఉండే ఫుడ్స్ అలాంటివి తీసుకోవడం వల్ల చాలా బెటర్గా ఫీల్ అవుతారు, ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారు. ఒక మల్టీవిటమిన్ టాబ్లెట్ కానీ ఏదన్నా మీరు ఒకవేళ వెజిటేరియన్ అయితే యూజ్ చేయవచ్చు. అలాగే omega-3 ఫ్యాట్స్ అనేటివి కూడా మీ బాడీలో తక్కువ ఉంటే అది కూడా వాడుకోవచ్చు. అది మనకు తక్కువ ఉంది అని ఎలా తెలుస్తుంది అని అంటే కొంతమందికి జాయింట్ పెయిన్స్ ఉంటాయి, అలాగే ఆ వీక్నెస్ ఫీలింగ్ ఉంటుంది. ఇవన్నిటికీ ఆ టాబ్లెట్ వాడుకోవచ్చు. అలాగే జీవన శైలిలో మార్పు అంటే వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ మీ రెగ్యులర్ లైఫ్ స్టైల్లో ఒక పార్ట్ చేసుకోండి. ఉదయాన్నే లేచి వాకింగ్కి వెళ్ళడం కానీ, లేదా సాయంత్రం మీకు టైం కుదిరినప్పుడు వాక్ చేయడము, చిన్న ఎక్సర్సైజెస్ చేసుకోవడం. అది ఇంట్లో కూడా మీరు పని చేసుకున్న తర్వాత కూడా చేసుకోవచ్చు. అప్పర్ బాడీ ఎక్సర్సైజ్ అంటే బాడీ స్ట్రెంథనింగ్కి ఒక చిన్న డంబుల్ తీసుకొని ఒక 1 kg డంబుల్ 2 kg డంబుల్ ఇంట్లో పెట్టుకోండి. దాంతోటి మీరు హ్యాండ్ ఎక్సర్సైజెస్ అవి తిన్న తర్వాత కూడా చేసుకోవచ్చు. అదేం ఇష్యూ అవ్వదు. కాళ్ళకి మరియు ఇంకా పొట్టకి చేసే ఎక్సర్సైజెస్ మాత్రం మీరు తినకుండా చేసినప్పుడే బెటర్ ఎఫిషియెంట్గా ఉంటాయి అవి. అలాగే దానివల్ల మనకి ఏమైనా చేంజెస్ కావాలి, బాడీలో మార్పులు కనపడాలి అంటే మాత్రం ఉదయాన్నే చేయడం బెటర్.
లేదా సాయంత్రం మీకు ఫ్రీ ఉన్నప్పుడు చేసుకోవడం బెటర్. విటమిన్ డి లోపం అనేది చాలా కామన్గా చూస్తున్నాం. సో విటమిన్ డి అనేది కూడా చెక్ చేయించుకోండి. ఒకవేళ తక్కువ ఉంటే దానికి ట్రీట్మెంట్ తీసుకోండి. B12 విటమిన్ కూడా తక్కువ ఉంటే దాన్ని సప్లిమెంట్ తీసుకోవచ్చు. కాల్షియం లేదా మెగ్నీషియం సప్లిమెంట్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ప్రాబ్లం ఏమీ ఉండదు. సో ఆ కాల్షియం మెగ్నీషియం సప్లిమెంట్స్ కూడా మీరు తీసుకోవచ్చు. ఎముకలు బాగున్నాయా లేదా అని తెలుసుకోవడానికి డెక్సా స్కానింగ్ అనే స్కాన్ ఉంటుందండి. అది ఏజ్ అయిపోయిన వాళ్ళు చేయించుకోవచ్చు. సో మెనోపాజ్ అప్పుడు మీరు చేయించుకోవాల్సిన మినిమం టెస్ట్ ఏంటి అంటే మామోగ్రామ్ అండి. ఛాతీలో ఏమైనా గడ్డలు లాంటివి ఉన్నాయా అనేది చెక్ చేయించుకోండి. ఎప్పుడు చేయించుకోకపోతే మాత్రం పాప్స్మియర్ అనే టెస్ట్ కంపల్సరీగా ఒక్కసారైనా చేయించుకోండి. ఒకవేళ పాప్స్మియర్ టెస్ట్ నార్మల్ వస్తుంది, మామోగ్రామ్ నార్మలే ఉంది అని అంటే మీరు ఇయర్లీ ఫాలోఅప్లో ఉంటే సరిపోతుంది. పాప్స్మియర్ అనేది మాత్రం ఒక 2 టెస్టులు నార్మల్ వచ్చినా మనం ఆ తర్వాత చేయం. అలాగే డెక్సా స్కానింగ్ అనేది బోన్ డెన్సిటీ స్కానింగ్ అంటాము. దీన్ని కూడా ఒక్కసారి చేయించుకోవడం బెటర్. సో దట్ మనం ఫ్యూచర్లో వచ్చే ఫ్రాక్చర్స్ ఏవైతే ఎముకలు ఇరిగిపోయి ప్రాబ్లమ్స్ అవుతాయో వాటిని అవాయిడ్ చేయడానికి ఉంటుందన్నమాట. అలాగే ఇంట్లో వాళ్ళు కూడా మెనోపాజ్ లక్షణాలను అర్థం చేసుకోవాలి. ఫీమేల్కి సపోర్ట్ ఇవ్వాలి. అది సైకలాజికల్ సపోర్ట్ కావచ్చు, లేదా ఫిజికల్గా ఇంకేదైనా అవసరాలకి మనం హెల్ప్ చేయడం కావచ్చు. మెనోపాజ్ అనేది ఒక న్యాచురల్ ప్రాసెస్ అండి. ప్రతి ఆడవారికి లైఫ్లో జరిగేదే. సో దయచేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా నార్మలైజ్ చేయండి. మెనోపాజ్లో వచ్చే సిమ్టమ్స్ని అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.